ఉన్నట్లున్నాడు సుధాకర్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. సుధాకర్ ఏంటి మొత్తానికి ఖమ్మం ఒకటి పెండింగ్ ఉంది పాపం. ఇక్కడ చూస్తే స్వయం బాపురావుది ఒకటి పెండింగ్ ఉంది. అంటే కొన్ని కీలకమైనటువంటి స్థానాలు పెండింగ్ ఉన్నాయి, కొన్ని కీలకమైనటువంటి స్థానాలు అని హైదరాబాద్ ఒకటి, మల్కాజ్ ఒకటి ఫైనల్ అవటం అంటే ఆల్మోస్ట్ ఒక కొంత క్లియరెన్స్ అయినట్టే. ఏంటి ఎలా చూడాలి ఈ లిస్టు? సార్ పార్లమెంట్ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ చాలా దూకుడుగా వ్యవహరిస్తుంది. అన్ని పార్టీల కంటే ముందే అభ్యర్థులను ప్రకటించింది. అభ్యర్థులను ప్రకటించి ఒక పాజిటివ్ దృక్పథంతో పార్లమెంట్ ఎన్నికలకి భారతీయ జనతా పార్టీ సై అంటుంది. దేశవ్యాప్తంగా ఆ పార్టీకి ఉన్న పాజిటివిటీ ఏదైతుందో దాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా మీరు అన్నట్లు ఒకటి అందరూ ఊహించినట్లుగానే స్వయం బాపురావుకు సంబంధించి ఆదిలాబాద్ ఇక్కడ 7 అసెంబ్లీ స్థానాలు ఉంటే 4 బీజేపీ అభ్యర్థులే మొన్న ఎమ్మెల్యేలు గెలిచారు సార్. ఈ 4 కూడా సిట్టింగ్ ఎంపీ ఎవరైతే ఉన్నారో స్వయం బాపురావును వ్యతిరేకిస్తున్నారు. ఆయన టికెట్ ఇస్తే మేము పనిచేయం, ఆయన టికెట్ ఇస్తే మేము సహకరించే పరిస్థితి లేదని చెప్తున్నారు. దీంతో రమేష్ రాథోడ్ గతంలో తెలుగుదేశం పార్టీలో ఎంపీగా పనిచేశారు, ఆయన పోటీలో ఉన్నారు, ఆయనకి ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. కానీ ఇంకా దీనిపైన ఒక నిర్ణయం తీసుకోలేదు సార్. ఇంకొకటి మెదక్ పార్లమెంటు స్థానాన్ని రఘునందన్ రావు ఆశిస్తున్నారు. బీజేపీలో ఆయన ఫైర్ బ్రాండ్ గా ఉన్నారు. కానీ రఘునందన్ రావు అభ్యర్థిత్వాన్ని కూడా ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ పెండింగ్ లో పెట్టింది. పెండింగ్ లో పెట్టడం ద్వారా ఇక్కడ కూడా కొంత చర్చలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి క్లారిటీ రావాలి. ఇక్కడ ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. అందరూ అనుకున్నట్టుగానే 4 సిట్టింగ్ ఎంపీ స్థానాలు ఉంటే 3 ప్రకటించారు, కరీంనగర్, సికింద్రాబాద్, నిజామాబాద్. అదేవిధంగా మిగతా చూసినట్టయితే మల్కాజిగిరి భారతదేశంలోనే ఎక్కువ ఓట్లున్న పార్లమెంట్ స్థానం ఇది. ఇక్కడ నుండి ఈటల రాజేందర్ అభ్యర్థిగా ప్రకటించారు. ఈటల రాజేందర్ అభ్యర్థిత్వం పట్ల చాలా మంది వ్యతిరేకించారు. కొందరైతే ఏకంగా అధిష్టానానికే ఫిర్యాదులు చేశారు. అదేవిధంగా జితేందర్ రెడ్డి సీనియర్ నాయకులు ఆయన ట్విట్టర్ మోడీకి, అదేవిధంగా అమిత్ షాకు కొన్ని ట్విట్టర్లో పోస్టులు కూడా పెట్టారు. అయినప్పటికీ ఈటల రాజేందర్ పైన బీజేపీ జాతీయ నాయకత్వం విశ్వాసం ఉంచి ఆయన ప్రకటించింది. బీజేపీలో మధ్యప్రదేశ్ ఇన్ఛార్జిగా ఉన్న మురళీధర్ రావు పోటీ పడ్డా కూడా ఈటల రాజేందర్ కి ఇక్కడ అభ్యర్థిత్వం ఇచ్చారంటే పార్టీలో ఆయన పట్ల కొంత విశ్వాసం ఉందని మనం భావించాల్సి ఉంటుంది సార్. ఇది మల్కాజ్గిరికి సంబంధించి. అదేవిధంగా చేవెళ్లలో కొండ విశ్వేశ్వర రెడ్డి బలమైన అభ్యర్థి, కానీ రాంగ్ పార్టీ అంటూ ఇటీవలే జరిగిన బహిరంగ సభల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించాడు. కొండ విశ్వేశ్వర రెడ్డి పైన చాలా నమ్మకం ఉంది పార్టీకి. అదేవిధంగా పార్టీ సరైనది కాదంటూ రేవంత్ రెడ్డి ప్రకటించారు. కొండ విశ్వేశ్వర రెడ్డిని పార్టీలోకి తీసుకురావడం కోసం రేవంత్ రెడ్డి చివరి వరకు ప్రయత్నం చేశారు. ఆయన రాని పరిస్థితుల్లోనే పట్నం మహేందర్ రెడ్డి భార్య సునీతారెడ్డి ఉన్నారు, ఆమె జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా ఉన్నారు. ఆమెను తీసుకొచ్చి ఇప్పుడు ఆమెకు అక్కడ టికెట్ ఇవ్వబోతున్నారు. అంటే భారతీయ జనతా పార్టీ ఉన్న 17 పార్లమెంట్ స్థానాలలో 9 స్థానాలు ప్రకటించింది. 9 కూడా మనం చూసినట్టయితే బీజేపీ బలంగా ఉన్న స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. ప్రకటించని స్థానాలు ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్, వరంగల్, అదేవిధంగా పెద్దపల్లి, ఇలాంటి స్థానాలు ఏవైతే ఉన్నాయో ఆ పార్టీ కొంత వీక్ గా ఉంది, అభ్యర్థులు లేరు అనే వార్తలు ఇన్ని రోజులు ఏవైతే వస్తున్నాయో ఆ స్థానాలు మాత్రం ప్రస్తుతం ఆపారు. ఆ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంటుంది. ఇక్కడ కొన్ని చర్చలు జరుగుతున్నాయి. కొన్ని ఇతర పార్టీ నుంచి నాయకులు వస్తున్నారు. ఇప్పటికే 2 సిట్టింగ్ ఎంపీలు రాములతో పాటు అదేవిధంగా బీబీ పాటిల్ ఆయన జాయిన్ అయ్యారు. ఇంకా కొందరు వస్తున్నారని చెప్తున్నారు. వారి కోసం ప్రస్తుతం ఎదురు చూస్తున్నారు. వచ్చిన తర్వాత ఈ అభ్యర్థులను కూడా ప్రకటిస్తారు. మొత్తానికైతే భారతీయ జనతా పార్టీ కొంత దూకుడుగా వ్యవహరిస్తూ ఎన్నికలకు ముందుకు పోతుంది. పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అనే ఒక వాతావరణాన్ని భారతీయ జనతా పార్టీ కూడా క్లియర్ చేసుకుంటూ పోతుంది. కాబట్టి పార్లమెంట్ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ చాలా పకడ్బందీగా. అంటే సుధాకర్ ఈ రోజు ఎవరైతే భారతీయ జనతా పార్టీ ఇచ్చినటువంటి లిస్టు చూస్తే అక్కడ బీఆర్ఎస్కి షాక్ తగిలినట్టు, ప్రతి దగ్గర ఎక్కడైతే బీఆర్ఎస్ కొద్దిగా ఎడ్జ్ ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయో అక్కడ భారతీయ జనతా పార్టీ వెరీ స్ట్రాంగ్ క్యాండిడేట్స్ని ఎస్టాబ్లిష్ చేసింది. మల్కాజ్గిరి చూస్తే అక్కడ ఈటల రాజేందర్ను పెట్టడం ద్వారా బీఆర్ఎస్కి షాక్ కొట్టినట్టు పరిస్థితి. చేవెళ్ళ అంటే ప్రతిదీ కూడా కొంత ఆ సెటప్లో వెళ్ళినట్లున్నారు కదా. చివరికి హైదరాబాద్ ఎంఐఎంని ఢీ కొట్టడానికి కూడా మాధవీలతను ఎస్టాబ్లిష్ చేసినట్లున్నారు. తను ఖచ్చితంగా అక్కడ బీజేపీ వర్సెస్ ఎంఐఎం చాలా ఫైట్ జరిగే పరిస్థితి వచ్చినట్లుంది కదా. అవును సార్, ఇక్కడ చాలా మందికి ఇన్ని రోజులు ఒక రకం ఆలోచన రాజకీయ విశ్లేషణలో కానీ లేకుంటే రాజకీయాలను సున్నితంగా గమనించే వారికి బయటికి మాత్రం ఎంఐఎం బీజేపీ సుధాకర్ మీ వాయిస్ మ్యూట్ లో పడింది. వార్తలు ఇది ఒకటి సార్. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఆ వాదనకి అభ్యర్థుల ప్రకటన ద్వారా పెట్టినట్లుగా చెప్పొచ్చు. మీరు అన్నట్టుగా మల్కాజ్గిరిలో ఈటల రాజేందర్ అభ్యర్థిగా పెట్టడం ద్వారా ఈటల రాజేందర్ కు భారతీయ జనతా పార్టీ
శ్రేణులు కూడా సహకరిస్తాయి. ఓకే. మల్కాజ్గిరి పరిధిలో 7 అసెంబ్లీ స్థానాలు అంటే 7 కూడా బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు. సికింద్రాబాద్ లో కూడా 7 సిట్టింగ్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. కాబట్టి బలమైన అభ్యర్థుల ప్రకటన ద్వారా, అదే విధంగా గతంలో బీఆర్ఎస్ తో సత్సంబంధాలు ఉండి బీఆర్ఎస్ శ్రేణులతో సత్సంబంధాలు ఉన్న అభ్యర్థులను ఎంపిక చేయడం ద్వారా బీఆర్ఎస్ కి ఇది ఒక రకంగా ఇబ్బందికర పరిణామంగానే చూడాలి. అంటే కిషన్ రెడ్డి గారికి ఖచ్చితంగా అక్కడ బీఆర్ఎస్ ఎంతో కొంత ఇండైరెక్ట్ సపోర్ట్ వచ్చింది. ఈటెల రాజేందర్కి సపోర్టు కూడా, ఎందుకంటే అక్కడ వాళ్ళ క్యాడర్ తోటి ఆయనకి సంబంధాలు ఉన్నాయి, కొంత సపోర్ట్ వచ్చేటువంటి పరిస్థితి ఉంది. సరే, కొత్త ఓట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయినా కానీ ఆటోమేటిక్గా అది బీఆర్ఎస్ దెబ్బతినడానికి ఎక్కువ అవకాశం ఉండేటువంటి పరిస్థితి. సరే, ఓవరాల్ చూద్దాం, విజయానికి అవకాశం ఉంటుంది సార్. విజయానికి అవకాశం ఉంటుంది, అది బీఆర్ఎస్కి ఉన్న అవకాశం దెబ్బతీసేటువంటి పరిస్థితి అవుతుంది. సరే, ఓకే సుధాకర్, రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్ అండి, బై బై జగన్ టీడీపీలోకి